హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్పై నేను వీడియోలు చేస్తున్నాను. ముఖ్యంగా ఇది తెలుగు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడానికి కానీ వ్రాయడానికి కానీ అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇది నేను చేసేటువంటి వీడియోలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నేను చేసేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను 8 భాషా భాగాలుగా విభజించారు. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. 1 నౌను, 2 ప్రొనౌను, 3 వర్బు, 4 యాడ్జెక్టివ్, 5 యాడ్వర్బ్, 6 ప్రిపోజిషను, 7 కంజంక్షను, 8 ఇంటర్జెక్షన్. అయితే ప్రొనౌన్ అనేది నౌన్కు బదులుగా సెంటెన్స్లో వస్తుంది. వర్బ్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ చేసేటువంటి పనులను తెలుపుతుంది. అలాగే యాడ్జెక్టివ్ నౌన్ యొక్క గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ మనకు తెలియజేస్తుంది. యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ గురించి, తర్వాత మరో యాడ్వర్బ్ గురించి వర్ణిస్తుంది. ప్రిపోజిషను అనేది ఈ పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. కంజంక్షను 2 పదాలను లేదా వాక్యాలను ఇంగ్లీష్లో వర్బ్స్ 4 రకాలుగా ఉన్నాయి. బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. బీ వర్బ్స్ స్టేట్ను తెలుపుతాయి, నౌన్ యొక్క స్టేట్ను. అలాగే హ్యావ్ వర్బ్స్ నౌన్ ఏదైనా కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. మోడల్ వర్బ్స్ విభిన్న భావాలను తెలుపుతాయి. మెయిన్ వర్బ్స్ నౌను లేదా ప్రొనౌన్ చేసేటువంటి యాక్షన్ను అంటే పనులను తెలుపుతాయి. ఫ్రెండ్స్, 4 రకాల వర్బ్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, మోడల్ వర్బ్స్. అయితే బీ వర్బ్స్ ప్రతి వర్బ్ను కూడా అంటే ఒక మోడల్ వర్బ్ తప్ప బీ వర్బ్స్ కానీ హ్యావ్ వర్బ్స్ కానీ మెయిన్ వర్బ్స్ కానీ 6 రూపాలు ఉంటాయి. 1 ప్రజెంట్ టెన్సు, 2 పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్. ఈ విధంగా ప్రతి వర్బ్ను కూడా 6 రూపాలు ఉంటాయి, ఒక మోడల్ వర్బ్ తప్ప. ఫ్రెండ్స్, ఈ 5 కూడా బీ వర్బ్స్ యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్. అలాగే హ్యావ్ వర్బ్స్ అవి ఒక 3 ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. తర్వాత డూ వర్బ్స్ డూ, డస్, డిడ్. ఇవి మొత్తము 11 ఉన్నాయి. అలాగే మోడల్ వర్బ్స్ కూడా సహాయక్రియలు. ఈ సహాయక్రియలు కాకుండా ఈ మోడల్ వర్బ్స్ కూడా సహాయక్రియలే. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, యూజ్డ్, నీడ్, డేర్. ఈ 3ంటికి ఈ 4ంటికి 2 రూపాలు ఉన్నాయి. మిగతావి ఒకే రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఈ 24 కూడా సహాయక్రియలే. మోడల్ వర్బ్ తప్ప మిగతా అన్ని వర్బ్స్ కూడా అంటే బీ వర్బ్స్ కానీ హ్యావ్ వర్బ్స్ కానీ తర్వాత మెయిన్ వర్బ్స్ కానీ మనము 6 రూపాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్. ఈ 3 కూడా కాలం తెలిపే క్రియలు. ఈ 3 కూడా కాలాన్ని తెలిపవు. ఇవి కాలాన్ని తెలిపవు కాబట్టి వీటి ముందు ఖచ్చితంగా కాలాన్ని తెలిపేటువంటి క్రియలు ఉండాలి.